ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 27వ శ్లోకం. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రదక్షిణ్య క్రమణ సనాధ్యాహుతి విధి ప్రణామత్సంవే సకలమఖిలాత్మార్పణదృశా సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఎందుకంటే మనమంతా ఏమనుకుంటామంటే మార్నింగ్ ఒక గంట సేపు పూజ చేసేసి సాయంత్రం ఏదో హాఫ్ అన్ అవర్ అలా దీపారాధన చేసుకుంటే అదే పూజ అని అనుకుంటాం. అంటే పూజ మందిరంలో కూర్చొని చేసేదే పూజ అనుకుంటాం. అయితే ఈ శ్లోకంలో క్లియర్గా శంకరాచార్యులు ఏం చెప్తారంటే, మీరు ఏం చేసినా అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఏది చేసినా కూడా ఒకవేళ మీరు భగవంతుడికి డెడికేట్ చేస్తే అది ఆయనకి పూజ చేసినట్టే. మీరు ఏం చేసినా ఆయనకి పూజ చేసినట్టే అవుతుంది అని దీనికి అర్థం. అంటే మీరు తింటున్నా కూడా ఇది భగవంతుడి దయ ఆర్ భగవంతుడికి ఈ ఫుడ్ చేరాలి అని అనుకుంటే అప్పుడు అది ఆయనకి నైవేద్యం పెట్టినట్టే అవుతుంది ఆయనను తలుచుకొని తింటే. మీరు పడుకున్నా కూడా ఆయన మెడిటేషన్ చేసినట్టే అవుతుంది. ఇంకా మీరు ఒకవేళ నడుస్తున్నా కూడా భగవంతుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అవుతుంది. అంటే మీరు ఏం చేస్తున్నా, కూర్చున్నా నిల్చున్నా, ఏం చేస్తున్నా ఆయనకి పూజ చేసినట్టే అవుతుంది. నిరంతరం ఆయనకి పూజ చేసినట్టే అవుతుంది. సో ఈ శ్లోకం మనకేం చెప్తుందంటే ఏదో గంట 2 గంటలు శ్లోకాలు చదివేయడం ఆర్ పూజ చేయడం కాదు, కానీ ప్రతి క్షణము భగవంతుడి కృప వల్లనే మనం ఇలా ఉన్నాము అని తలుచుకుంటూ ప్రతిదీ ఆయనకి డెడికేట్ చేస్తే ప్రతి సెకండ్ ఆయనకి పూజ చేసినట్టే అవుతుంది అని దీనికి అర్థం. శ్రీమాత్రే నమః.